భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త నాయకులు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. మంగళవారం విజయవాడ ప్రధాన కార్యాలయంలో గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. వీరికి పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత చింతపల్లి రామారావు కూడా పురంధరేశ్వరి సమక్షంలో చేరారు. వ్యాపారవేత్త అయిన రామారావు వేదాక్షర మూవీస్ బ్యానర్ను స్థాపించి సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలు నచ్చాయని, అభివృద్ధి సంక్షేమం సమంగా పరుగులెత్తిస్తూ దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషి ఆకట్టుకుందని, అందుకే బీజేపీలో చేరుతున్నారని చింతపల్లి రామారావు వెల్లడించారు. ఇక సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థల అధినేత అశోక్ రాజు, కె సుధీర్ అనే ఓ సాఫ్ట్వేర్ సంస్థ అధినేత తదితరులు కూడా నేడు పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. చిత్తూరు జిల్లాల నుండి పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరినటువంటి విషయం మీరు అందరూ చూశారు. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం, భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి, ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ ఈ పార్టీలో కనుక, భారతీయ జనతా పార్టీలో కనుక మనం చేరినట్లయితే భారతీయ జనతా పార్టీలో అవినీతి అనే విషయానికి తావు లేదు. అదేవిధంగా కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ నిజంగా కష్టించి పార్టీకి సేవ చేసినట్లయితే కార్యకర్తలకి ఇక్కడ గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో, ఎందుకంటే ఇతర పార్టీలో మనం చూస్తున్నాం అక్కడ వారసత్వానికి, అదేవిధంగా అంగబలం, రెండోది డబ్బు, ఈ రెండింటికి కూడా అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భంలో నిజంగా కార్యకర్తల్ని గౌరవించి వారికి గుర్తింపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని గమనించి ఈరోజు పెద్ద సంఖ్యలో చేరికలు జరగటం మనమందరం గమనించినటువంటి విషయం. ఈ సందర్భంలో పార్టీలోకి వచ్చినటువంటి వారందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, భావజాలం ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో వాటికి కట్టుబడి అంకిత భావంతో మీరు పార్టీని బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారు అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాదరంగా, హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.